నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూర్లో ఘనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సంబరాలు. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. వేల్పూర్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా బాబా సాహెబ్కు ఘన నివాళి. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు. బాల్కొండ మండల కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించిన అగ్నిమాపక శాఖ అధికారులు. సోమవారం సందర్భంగా సిద్దులగుట్టపై గల శివాలయంలో విశిష్ట పూజలు, పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు. ఏ చట్టాలైనా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని, ఇతర మతాల వల్ల దేశానికి ఎంతో ముప్పు వాటిల్లుతుందని, నాడు భారత రాజ్యాంగంలో ఇవన్నీ విషయాలు అంబేద్కర్ రూపొందించారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జై భీమ్, జై అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, నేడు భారత రాజ్యాంగం సజావుగా సాగుతుందంటే నాడు ఆయన రచించిన రాజ్యాంగమే అని అన్నారు. అలాగే అన్య మతస్థుల వల్ల దేశానికి ఎంతో ముప్పు వాటిల్లుతుందని, అలాగే భారత రాజ్యాంగంలో ప్రజలకు మేలు చేసే విధంగా, అందరికీ న్యాయం చేసే విధంగా రాజ్యాంగ రూపకల్పన చేశారని తెలిపారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని మంచి మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వెంట నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. దేశం ఐక్యత ఉండడానికి ఒక ప్రధాన కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల అది సాధ్యమైంది. ఈరోజు కూడా బాబాసాహెబ్ని అవమానించిన వాళ్ళు, బాబాసాహెబ్ని మనోవేదన గురి చేసి సాగు కారణమైన వాళ్ళు అంబేద్కర్ గారు ఫోటోలు పెట్టుకుని ఊరేగుతున్నారు. ఈరోజు ఇప్పుడే కాదు, అంబేద్కర్ గారు ఆ రోజు కూడా చెప్పారు, ఇతర మతస్థుని దేశానికి ఎప్పుడు కూడా దేశాన్ని రాజ్యాంగాన్ని పట్టించుకోరు, వాళ్ళ మతమే వాళ్ళకు ముఖ్యమని ఈరోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నిజమవుతుంది. వక్ఫ్ చట్టాలు కావచ్చు, ఏ చట్టాలన్నా కావచ్చు, ఆ రోజే ఊహించండి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు క్లియర్గా చెప్పారు, ఈ దేశంలో మైనారిటీలు, ముస్లిమ్స్ ప్రత్యేకంగా ఈ దేశ రాజ్యాంగానికి వాళ్ళు గౌరవం ఇవ్వరు, వాళ్ళకు మతమే ముఖ్యమని చెప్పిన మొట్టమొదటి భారతదేశంలో ఎవరైనా మేధావి ఉన్నాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈరోజు ఆయన ఈ దేశంలో ఉన్న హిందువులు, మిగతా సిక్ కావచ్చు, జైన్ కావచ్చు, వీళ్ళందరూ ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాల వల్ల పునరాంకితమవుతున్నాం. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏదైతే అలజడులు, ఆందోళన మొదలుపెట్టిందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే సమస్య లేదు. వీటిగా జవాబు పత్తర్. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్దులగుట్టపై సోమవారంను పురస్కరించుకొని శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సిద్దులగుట్ట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పురస్కరించుకొని శివాలయంలో స్వామివారికి ఉదయం ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు కుమార్ శర్మ మాట్లాడుతూ, రామాలయం నుంచి శివాలయం మరియు కోనేరు వరకు స్వామివారి పల్లకి సేవ నిర్వహించామని, పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావడం జరిగిందన్నారు. భక్తుల సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టామని, సోమవారం దర్శించుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం వితరణ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా భారత రాజ్యాంగం రూపకల్పన చేసిన మహనీయుడిగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నిలిచిపోయారని మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మరియు కాంగ్రెస్ నాయకులు అన్నారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మరియు మాజీ కౌన్సిలర్లు, నాయకులు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
దళితులకు అణగారిన వర్గాలను ముందుకు తీసుకెళ్లి వారిని ఆర్థికంగా స్థిరపడడానికి మరియు భారత రాజ్యాంగంలో యువతకు సకల చట్టాలు వర్తించే విధంగా ఆయన భారత రాజ్యాంగం రూపొందించి అందరికీ మేలు చేశారని చెప్పారు. భారతదేశంలో ఎలా బతకాలి, ఎలాంటి సన్మార్గంతో ముందుకు సాగితే మంచి భవిష్యత్తు ఉంటుంది అన్న విషయాలను నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ వివరించారని తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం నేడు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారు ఒక న్యాయవాదిగా, ఒక సంఘ సంస్కర్తగా, ఒక ఆర్థికవేత్తగా, ఒక రాజకీయవేత్తగా, ఒక రాజ్యాంగ నిర్మాతగా బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసినటువంటి సేవలు ఈరోజు భారతదేశ ప్రజలందరూ స్మరించుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు భారతదేశం ఒక రాజ్యాంగం కానివ్వండి, ఒక భారతదేశంలో అభివృద్ధి దేశాల కంటే రోజుల్లో ముందుండి ఈరోజు ఉంది అని అంటే అది అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాలు ఉండేనో, అంబేద్కర్ గారి సూచనలు, అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రచించిందో దాని ప్రకారంగానే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి భారతదేశానికి ఒక ప్రముఖమైన వ్యక్తి మన అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు అభివృద్ధి చెందుతారో భారతదేశం అభివృద్ధి చెందినట్టే లెక్క అని ఆయన చెప్పిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. ఈరోజు పట్టణంలో చాలామంది వచ్చి మనం ఈరోజు నివాళులు అర్పిస్తున్నారంటే మనం ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను, సూచనలను పాటిస్తూ మనం ముందటికెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆయనని అన్ని విధాలుగా గౌరవించింది. ఆయన పోరాటాలని కాంగ్రెస్ పార్టీ బయటకు తీయడం వల్లే మొన్న గత ప్రభుత్వం ఆయనకు భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ హయాంలో అంబేద్కర్ ఆశయాలు సీఎం కేసీఆర్ నెరవేర్చారని, దళితులకు ఆర్థిక తోడ్పాటు, హైదరాబాద్లో అంబేద్కర్ను స్మరించే విధంగా భారీ విగ్రహం, సచివాలయం పేరు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దళిత సంఘాల నాయకులు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులను అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకున్నామన్నారు. హైదరాబాద్ను తలదన్నే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రూపొందించి సచివాలయానికి అంబేద్కర్ నామకరణ చేసి ఆయన ఖ్యాతిని దేశానికి చాటామన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించి మహోన్నత వ్యక్తిగా భారతదేశంలో ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం నేటి యువత అహర్నిశలు పనిచేయాలన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు ఉన్నారు. హైదరాబాద్ నగరంలో 165 ఫీట్ల ఎత్తుతోటి కూడినటువంటి ప్రపంచంలోని ఆ రోజు అంత పెద్ద ఎత్తైనటువంటి కాంస్య విగ్రహం అంబేద్కర్ గారి దగ్గర లేదు. అది కేసీఆర్ గారు ఆదేశిస్తే, వారు తలిస్తే ఆ కట్టడంలో నాకు అగ్రభాగాన అవకాశం వచ్చింది. ఆ రోజు నేను R&B శాఖ మంత్రిగా ఉండింది కాబట్టి అహోరాత్రులు చాలా ఇష్టంతో పనిచేసి చాలా బ్రహ్మాండంగా అంబేద్కర్ గారి ఆ విగ్రహాన్ని పార్లమెంటు నమూనాతో ఒక కింద బేస్ బిల్డింగ్ కట్టి దాని మీద నిలబెట్టినాం అంబేద్కర్ గారు. అంటే ఏ రాజ్యాంగం అయితే అమలవుతున్నదో పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ఆ పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఆ రాజ్యాంగానికి నిలువెత్తు చేయడం అంబేద్కర్ గారు అని చెప్పి పార్లమెంటు నమూనా బిల్డింగ్ కట్టి దాని మీద అంబేద్కర్ గారిని నిలబెట్టి చాలా గొప్పగా కట్టినాం. దాని దురదృష్టవశాత్తు కట్టి 2 సంవత్సరాలు అయింది. దాన్ని తాళం వేసి పెట్టినారు. ఇవాళ జయంతికి వేడుకలకు ఇవాళ ఓపెన్ చేసినారు అని చెప్పి సమాచారం వచ్చింది. 2 సంవత్సరాల నుంచి కూడా దాన్ని తాళం వేసి పెట్టినారు. ఇది మంచిది కాదు. అంటే అంబేద్కర్ గారి దగ్గర రాజకీయాలు అవసరం లేదు. ఆయన అందరి వాడు అంబేద్కర్ గారు.
సాధించాలనే ఉద్దేశంతో మరి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా గొప్పగా రాజ్యాంగం రచించి మరి మన తెలంగాణ రావడానికి మెజార్టీ అసెంబ్లీ తీర్మానం లేకుండా తెలంగాణ రావచ్చనే దూరదిశతో వారు మహనీయుడుగా వారి గుర్తింపులుగానే ఈరోజు తెలంగాణ వచ్చిందని మరి మనందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద హై స్కూల్కు చెందిన విద్యార్థులు ఈ అభ్యాస్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని పాఠశాల కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ ప్రసాద్ సాగర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలంద హై స్కూల్ విద్యార్థులు ఈ అభ్యాస హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఐఐటి ఒలింపియాడ్ అకాడమీ నిర్వహించిన RMM.RSM.MAT.KSCT కాంపిటీషన్ పరీక్షలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించగా అందులో నలంద పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి పాఠశాల సత్తా చాటారని తెలిపారు. అలాగే పాఠశాల బెస్ట్ ఒలింపియాడ్ అవార్డు సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థులను ఘనంగా సన్మానించి వారికి శుభాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశనగారి రాజేశ్వరరెడ్డి చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా బాబాసాహెబ్ అంబేద్కర్కు ఎంతో గౌరవం ఇచ్చిందన్నారు. ఆయన పేరు మీద సచివాలయం నిర్మించి భారీ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసి తెలంగాణ ఖ్యాతిని చాటామన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కలలు టీఆర్ఎస్ పార్టీ నెరవేర్చిందన్నారు. దళితులకు దళిత బంధు మరియు ఎన్నో సంక్షేమ పథకాలు వారి అభ్యున్నతికి కృషి చేశామని తెలిపారు. నేడు ఆయన ఆశయ సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ మున్ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఈరోజు మనము చిన్న రాష్ట్రమైన తెలంగాణను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చెప్పేసి తెలియజేస్తూ చాలా గర్విస్తూ ఉన్నాం. కానీ ఈరోజు కొన్ని ప్రభుత్వాలు, కొన్ని పార్టీలు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ సమాజానికి మంచిది కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజ స్థాపనకై మరి సమాజంలోని అసమానతలను తొలగించడానికి రాజ్యాంగాన్ని రాసించడం జరిగింది. కానీ మరి ఈరోజు దాన్ని కూలి చేసే విధంగా ప్రభుత్వాలు కదులుతూ ఉన్నాయి. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా, అన్ని వర్గాలు మధ్య అసమానత తొలగే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా సమాజంలోని అసమానతలు తొలగే విధంగా ఒక దళిత బంధు కావచ్చు. వక్ఫ్ బోర్డు బిల్లును వెంటనే కేంద్రం వెనక్కి తీసుకోవాలని, మైనార్టీల మనోవేదన కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని మైనార్టీ నాయకులు మోహినుద్దీన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి మైనార్టీ నాయకులు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వక్ఫ్ బోర్డు బిల్లు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మైనార్టీలను అణగదొక్కడానికి వక్ఫ్ బోర్డు బిల్లును ఆమోదించి మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. దేశంలో మోడీ పాలన వల్ల మైనార్టీలకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బిల్లును వెనక్కి తీసుకోవాలని, మైనార్టీల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, యువకులు తదితరులున్నారు. ఇలా ఎన్నో విషయాల్లో వెనుకబడి ఉన్న భారతదేశాన్ని ముందుకు నడిపించాలంటే భారతదేశానికి ఒక దిక్సూచి కావాలి, ఒక మార్గదర్శకం వహించే మార్గదర్శకుడు కావాలి, ఒక నాయకుడు కావాలి. దేశం మొత్తం ఒక హీరోని ఎదురు
రచించడంలో నెహ్రూకే బాగుంటుందా అని. లేదు లేదు, నెహ్రూ కంటే బదులు లాల్ బహదూర్ శాస్త్రికే బాగుంటుంది అనుకున్నారు. లేదు లేదు, ఇలా ఎన్నో పేర్లు వచ్చిన తర్వాత ఈ దేశంలో 32 డిగ్రీలు తీసుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శరీరానికి రోగం పడితే డాక్టర్ బాబు చేస్తారురా, కానీ సమాజానికి పట్టిన రోగాన్ని వదిలించేవాడే అంబేద్కరుడురా. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే దళితుల నాయకుడు కాదు, వేరే వాళ్ళ నాయకుడు కాదు. భారతదేశంలో ఉంటున్నటువంటి ఎన్నో మతాలు, 2005 కులాలు, 25,000కు పైగా కులాలకు సంబంధించిన నాయకుడు, ప్రపంచ నాయకుడు. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఒలింపియాడ్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ కేసాట్ ఒలింపియాడ్లో లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని తెలిపారు. హైదరాబాద్లోని ప్రముఖ ఆడిటోరియంలో పలువురి సైంటిస్టుల చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు ప్రదానం, సర్టిఫికెట్ల ప్రదానం చేయడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం లిల్లీపుట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఒలింపియాడ్ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతూ వారిలో ఉన్న ప్రతిభను బయటకు చూపుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఘనంగా సన్మానించి శుభాభినందనలు తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెటి గంగాధర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ దళిత అణగారిన వర్గాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేసి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం నరేంద్ర మోడీ అహర్నిశలు పరితపిస్తున్నారని, నేటి యువత దాన్ని ముందుకు నడిపించే విధంగా ఎన్నో సంస్కరణలను మోడీ ప్రోత్సహిస్తూ అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. బాబాసాహెబ్ గారి భారత రాజ్యాంగ విలువలు మనం నేర్చుకోవాలి. ఒకరికొకరు కలుసుకోవటము, వీధి పోరాటాలు కోరుకోలేదు బాబాసాహెబ్ గారు. ముఖ్యంగా బాబాసాహెబ్ గారి ఆశయాలు ముఖ్యంగా దళితులకు చెప్తున్నాం, మా ప్రభాకరణ అలాంటివి చెప్తున్నాం. మేము చిన్నప్పటి నుంచి జై భీమ్ అంటున్నాడు. కానీ నాకు సహకరించండి, ఎక్కడైతే ఆర్మూర్ శాసనసభ్యులుగా మీ అందరి సాయం కోరుతున్నారు. మైనార్టీ సోదరులు వచ్చిన పెన్షన్లు, స్కీములు దళితులకు చెందకుండా పార్టీల ముసుగులో అడ్డుపడుతున్నారు. అంబేద్కర్ గారు ఆశయాలు ఏంటి? గూడు లేనివాడికి గూడు, చదువు లేనివాడికి చదువు, అది లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద రాజకీయాలు మానేయండి. ఇప్పటి నుంచి బాబాసాహెబ్ గారు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ విలువలేంటి, అతను కోరుకున్న భారతదేశం ఏంటి? బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికి ఒక ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి పార్లమెంట్లో న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆయనని మంత్రి పదవి నుంచి తొలగించి ఉప ఎన్నికల సందర్భంగా 1954లో ఈ కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆయన ఇంట్లో పనిచేసేటటువంటి వంట మనిషిని పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది, ఆ మహనీయుడి గురించి మాట్లాడుతుంది. ఆ మహనీయుని శోభ పెట్టి ఆ మహనీయుడికి ఈ ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారికి భారత్ రత్న ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ మద్దతుతోని ఏర్పడ్డటువంటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. అంబేద్కర్ గారు పుట్టినటువంటి జన్మభూమి డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుద్దపల్లి ఆశ్రమ్ హైస్కూల్ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య క్షుణ్ణంగా తనిఖీ చేసి స్థానిక స్థితిగతులను పరిశీలించారు.
విద్యార్థులతో భేటీ అయి వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు భోజనం వడ్డించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం కంప్యూటర్ రూమ్, లైబ్రరీ రూమ్, మెడికల్ రూమ్, కిచెన్ సెక్షన్లో గల వసతులను తనిఖీ నిర్వహించారు. వాటిని విద్యార్థులు ఏ విధంగా వాడుకుంటున్నారో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని, ఉన్నత స్థానంలో వారిని తీసుకొని స్ఫూర్తిదాయకంగా తీసుకొని వారిని అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు. విద్యార్థులు విద్యార్థి దశ నుంచి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని, తదనుగుణంగా విద్యార్థులు ఏకాగ్రతతో పట్టుదలతో చదివి తమ లక్ష్యాలను సాధించవచ్చని హితవు పలికారు. విద్యార్థులు దురలవాట్లకు దూరంగా ఉండాలని తెలియజేశారు. హైదరాబాద్లో ఈ అభ్యాస్ వారి ఆధ్వర్యంలో జరిగిన 11వ అభ్యాసోత్సవ కార్యక్రమంలో కాంతి పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి అవార్డులు గెలుచుకున్నారని పాఠశాల చైర్మన్ కాంతి గంగారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ కాంతి గంగారెడ్డి, డైరెక్టర్ శశాంక్ మాట్లాడుతూ కాంతి పాఠశాలకు చెందిన 10 మంది బిందు, ఆదిత్య, శ్రీయాన్సి, విజయ్, జితిన్, లక్ష్మీరాజ్, కన్విక, వైష్ణవి, సజిత్, వైశ్విక, రూహాన్లు రాష్ట్ర స్థాయిలో అవార్డులు గెలుచుకోవడం జరిగిందని, కాంతి పాఠశాల డైరెక్టర్ శశాంక్ను యంగ్ ఎడ్యుప్రేయర్గా గుర్తించి బహుమతి ప్రదానం చేయడం జరిగిందన్నారు. పాఠశాలలో ఐఐటి, ఒలింపియాడ్ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే ఇంత మంచి ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి బోధన ఎంత బాగుందని చెప్పారు. రానున్న రోజుల్లో ఇంకా నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయా రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి సిపిఐఎం, సిపిఐఎంఎల్, ప్రజాపంత, ఐఎఫ్టియు, సిఐటియు, ఏఎఫ్టియు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాడు భారతదేశం అభివృద్ధి చెందాలని, భారత రాజ్యాంగం నిర్మించి ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని ఆయన సూచిస్తే, ప్రస్తుత బీజేపీ పార్టీ మాత్రం ప్రతి వ్యక్తిపై 1,20,000కు పైగా అప్పు చేసి భారతదేశాన్ని అప్పుల కుప్ప చేసిందన్నారు. నాడు ఎలాంటి అప్పులు లేకుండా ఉన్న దేశాన్ని ఇప్పుడు ఆర్థిక సంక్షోభం దేశంగా తయారు చేశారన్నారు. నాడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రజా పార్టీల నాయకులు దేవరాం, ప్రభాకర్, సురేష్, శివాజీ, దాసు, అనిల్, నరేందర్ తదితరులున్నారు. ఈ దేశ పౌరులందరికీ తనకు 1,27,000 రూపాయలు అప్పు చేసింది మోడీ సర్కార్ అని చెప్పేసి గుర్తు చేస్తూ, ఈ ధనాన్నంతా కూడా కార్పొరేట్ వ్యాపారులకు దోచిపెట్టిందని, అదే సమయంలో హక్కుల కోసం కొట్లాడి హక్కులు సాధించుకున్న రాజ్యాంగం, ఏదైతే రాజ్యాంగం ప్రతిపాదించిన రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కూడా ఈరోజు ఏదైతే దాదాపు 60 సంవత్సరాలు ఈ రాజ్యాంగాన్ని గుర్తించకుండా, 3 రంగుల జెండాని గుర్తించకుండా, వాళ్ళ కార్యాలయంలో ఎగరేయకుండా ఈరోజు మేము దేశభక్తులు మేము ఇది చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. జాతీయ జెండాను కూడా వాళ్ళ కార్యాలయాల మీద ఎగరేయకుండా రాజ్యాంగాన్ని మేము గుర్తించాం, అనుస్మృతే మా రాజ్యాంగం అని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు అంబేద్కర్ గారిని గొప్పగా ఎత్తుకోవటం అంటే అధికార దాహంతో తప్ప మరొకటి కాదు. ఈ దేశంలో 195 మందిగా ఉన్నటువంటి అడుగు బలహీన వర్గాలు, దళితులు రేపు ఎదురు తిరిగితే మా అధికారం పోతుందనే ఆలోచనతోనే వాళ్ళు వస్తున్నారు. బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రాజ్యాధికారం కావాలని, ఆ రకంగా సమానత్వం కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి, అట్లాగే ఈ భారత ప్రజాస్వామ్య హక్కుల కోసం ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా ప్రతి ఒక్కరికి చెందే విధంగా ఆ రకంగా ఉద్యమాన్ని పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తాం. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం లేకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళ యొక్క స్ఫూర్తి ఏంది? రిజర్వేషన్ల వ్యతిరేకమైనటువంటి సావర్కర్, ఆ సావర్కర్ యొక్క మార్గదర్శకమే ఈనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న వాళ్ళ స్ఫూర్తి. మరి ఇవాళ భారత రాజ్యాంగంలో మొత్తాన్ని మార్చాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి,
ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల కోసం మనం ఉద్యమించవలసిన అవసరం ఉన్నది. ఉద్యోగాలు మరి ఇటువంటి మరి పూర్తిగా వెనుకబడిపోయినాయి. అవి ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతాయో ఆయన కన్న కళలు రాజ్యము నిజంగా అవుతుందని నేను అలా తెలియజేసుకుంటూ మరి ఈ అంబేద్కర్కు 134 శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ స్మృతికి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ యోజన అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు దేవాల రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానము, ఆశయాలు, సిద్ధాంతాలు వర్ధిల్లాలని, అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని చేసిన కృషి భారతదేశంలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మైలారం రాము, బాజం రాజేశ్వర్, మైలారం హరీష్, అజయ్, వేముల గంగాధర్, ఉదయ్, శ్రీనివాస్, గంగాధర్, సంజీవ్, రాజేశ్వర్, పోషన్న, నల్లయ్య, చంద్రశేఖర్, శ్రీనివాస్, తిరుపతి తదితర యువకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంచితనాన్ని పెంచుకుంటూ అభిమానాన్ని ప్రేమించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఏ విధమైన ఉద్దేశపూర్వక నిర్ణయాలు కాకుండా ప్రతి ఒక్క భావజాలానికి ఇవాళ పేరున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుండెలో నిలిచి ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఒకే గంటలో కీబోర్డ్ ఇన్స్ట్రుమెంట్ వాయించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించిన ఆర్మూర్ రిటైర్డ్ ఉపాధ్యాయురాలు మధు పరిమళ వాణిని పలువురు అభినందించారు. విజయవాడలోని హాలెల్ సంగీత స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కీబోర్డ్ ఇన్స్ట్రుమెంట్ కార్యక్రమం చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసి 1046 మందితో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన ఆర్మూర్ రిటైర్డ్ టీచర్ మధు పరిమళ వాణికి గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్రదర్ అనిల్ వారికి గిన్నీస్ వరల్డ్ రికార్డు పత్రాలను అందించి శుభాభినందనలు తెలియజేశారు. ప్రపంచ మేధావి అయిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మంచి మార్గదర్శకుడిగా అవినావ భావంతో దేశాన్ని మంచి మార్గంలో నడిపారని పీడీఎస్ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు ప్రిన్స్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో పీడీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ 134వ జయంతి మరియు జార్జిరెడ్డి వర్ధంతి సందర్భంగా పీడీఎస్ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు ప్రిన్స్ పెర్కిట్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా మామిడిపల్లి అంబేద్కర్ విగ్రహం వరకు మార్నింగ్ వాక్ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు జార్జిరెడ్డిల పోరాటం ఎంతో ఉద్యమ స్ఫూర్తి అని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణం కోసం ఎందరో మంది మేధావులను మెప్పించి నవభారత నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు. దళితులకు రిజర్వేషన్, విద్యార్థుల మహోజ్వల విద్యకు రూపకల్పన, పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం లాంటి ఎన్నో విషయాలు రాజ్యాంగంలో రూపొందించి అందరికీ న్యాయం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ను స్మరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ నాయకులు రాహుల్, సాయి, పవన్, గణేష్, మనోజ్ తదితరులు ఉన్నారు. బడ్జెట్లో 30% నిధులు కేటాయించవలసిన బాధ్యత విస్మరించి ఆకర్షణీయమంటే ఓట్లు వేసేటువంటి ఓట్ల కోసం కపట ప్రేమతోని స్కీమ్లకు విపరీతమైన బడ్జెట్లు కేటాయిస్తూ ఉన్నారు. ఇది చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే విద్య ప్రధానమైన బాధ్యత ఇవ్వాలి. కానీ ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ కానీ వీళ్ళిద్దరు కూడా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తుందని చెప్తున్నా 11 కోట్ల మంది భారతదేశంలో ఒక పూట తిండి తిని ఇంకో పూట పస్తులు ఉండే పరిస్థితి ఉంది. అట్లాగే సుమారు 22 కోట్ల మంది కేవలం రోజుకు 300 రూపాయలు సంపాదించి కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలో కానీ ప్రైవేట్ రంగ సంస్థలో కానీ 50 కోట్ల మంది కార్మికులు పనిచేస్తారు. తీసుకున్న పూర్తిగా విద్యను ఖాసీకరణము, ప్రైవేటీకరణ లేదంటే సెంట్రలైజ్ చేసే పద్ధతిలోనే ఈరోజు విద్యా వ్యవస్థ అంతా కూడా నడుస్తుంది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల హామీలో 15% నిధులు ఇస్తానని చెప్పి వాగ్దానాలు చేసి కూడా ఈరోజు కేవలం 7% మాత్రమే విద్యారంగానికి నిధులు ఇచ్చి పూర్తిగా విద్యా వ్యవస్థనంతా కూడా
అస్తవ్యస్తం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా పీడిఎస్ మరియు జార్జ్ రెడ్డి అమరత్వ స్ఫూర్తితోని రానున్న రోజుల్లో భవిష్యత్తులో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి వాళ్ళ జీవితంలో ఎదుర్కొంటున్న విద్యారంగ సమస్యలపైన పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు పచ్చలనడుకుడ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామంలో దళిత సంఘ నాయకులు ఉదయం నుండి అంబేద్కర్ ఆశయాలను ప్రజలకు తెలియజేసేలా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలతో ఘనంగా జయంతి నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సంఘ నాయకులు రవి ప్రతాప్ మాట్లాడుతూ భారతదేశ ప్రజలందరి న్యాయ కోవిదుడు, నిరంతరం దేశంలో ఉన్న అన్ని వివక్షతల మీద పోరాడిన యుగ పురుషుడు, ఆధునిక భారతదేశ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి శుభాకాంక్షలని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన వారసులుగా ఆయన ఆలోచన విధానం, ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, సమాజంలో బడుగు బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థిక రాజకీయాలలో ముందు స్థాయిలో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పచ్చలనడుకుడ గ్రామ ప్రజలు, దళిత సంఘ సభ్యులు, మైనార్టీ సంఘ సభ్యులు, గ్రామ నాయకులు, ఇతర పార్టీ నాయకులు, కుల సంఘాల పెద్ద మనుషులు పాల్గొన్నారు. వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి అన్ని దేశాల్లో జరుపుకోబడుతున్న రోజును నాలెడ్జ్ డే అంటారు. ప్రపంచ మేధావుల దినోత్సవంగా ఈ రోజును ప్రపంచ దేశాలన్నీ జరుపుకోవడం జరుగుతుంది. మనకు ఓటు హక్కు వచ్చిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లే. ఇంతకుముందు అందరికీ లేకుంటుండే అంబేద్కర్ ప్రకారం 15 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించింది అంబేద్కరే. ఈ రోజు ఉన్నాయంటే అంబేద్కర్ ఏమంటే రిజర్వ్ బ్యాంకులు, ప్రాజెక్టులు, గురుకులాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు భూముల పంపకము చూసుకున్నా కానీ ఎలా చూసుకున్నా కానీ అంబేద్కర్నే. మరి ఈ రోజు రాజ్యాంగం, భారత రాజ్యాంగం లేకుంటే మనకు తెలంగాణ వచ్చేదే కాదు. భీమ్గల్ మండలంలో రూరల్ టౌన్ సెక్షన్ ఆఫీస్ను ఎస్సీ రవీందర్, భీమ్గల్ ఏడీఈ వినోదులతో కలిసి నార్థరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సూపరింటెండెంట్ ఇంజనీర్ రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భీమ్గల్ పట్టణంలో గల 33/11 kV సబ్స్టేషన్ నందు భీమ్గల్ పట్టణ గ్రామీణ అధికారి కార్యాలయాలు సుమారు 10 లక్షల వ్యయంతో నిర్మించామని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహజ్యోతి పథకంలో కొన్ని గృహాల వినియోగదారులు 60, 100, 150 యూనిట్లు మాత్రమే వినియోగించుకుంటున్నారు. వారికి 200 యూనిట్ల వరకు వాడుకునే అవకాశం ఉందని, వేసవి కాలంలో వినియోగం పెరిగే అవకాశం ఉందని, కావున సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికతో సుమారు 50 లక్షలతో భీమ్గల్ 33/11 kV సబ్స్టేషన్లో, జాగిరియాలలో 11 kV ఫీడర్ బ్రేకర్స్, సికింద్రాపూర్లో 33/11 kV సబ్స్టేషన్లో 11 kV ఫీడర్ బ్రేకర్, ముచ్చుగూరులో 33/11 kV సబ్స్టేషన్లో 11 kV ఫీడర్ బ్రేకర్, బెజ్జోరాలో 33/11 kV సబ్స్టేషన్లో 11 kV ఫీడర్ బ్రేకర్లను ఈరోజు ప్రారంభించామని ఆయన తెలిపారు. భీమ్గల్ పట్టణంలో భీమ్గల్ టౌన్ ఆఫీస్కి, భీమ్గల్ రూరల్ ఆఫీస్కి ఈరోజు మనం కొత్త ఆఫీసును ప్రారంభించుకున్నాం. ఈ కొత్త ఆఫీసు గాను దాదాపుగా 10 లక్షల వ్యయంతో, అంచనా వ్యయంతో మనం సాధించుకొని దాన్ని నిర్మించుకున్నాం. మనం ఈ 2 ఆఫీసులు మనం నిర్మించుకుందామని దాదాపు 3.5-4 సంవత్సరాల నుంచి ఎంతో ప్రయత్నం చేయంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన కర్ణాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్, మా సీఎండి గారు డైనమిక్ లీడర్, వారు ఇచ్చిన బడ్జెట్తో ఈ 2 ఆఫీసు కూడా కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకున్నాం. సో దీంతో మన ఆఫీసు వాళ్ళకు కూర్చునేందుకు కనీసం జాగా ఉండే, ఇంతకుముందు జాగా లేదు, చిన్న రూమ్లో కిరాయికుంటుండే. ఆ ఇబ్బందులన్నీ తప్పిపోతాయి. కాబట్టి ఈ భీమ్గల్ టౌను, రూరల్ సిబ్బంది అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు భీమ్గల్ సబ్స్టేషన్లో జాగిరియాల ఫీడర్ పైన ఒక బ్రేకరు, అంటే రెండు ఫీడర్లు ఒకటే బ్రేకర్ మీద ఉండే, దాన్ని ఇప్పుడు సపరేట్ చేసుకొని దేవి తండాకు మనం సపరేట్ బ్రేకరు సుమారు 9.5 లక్షల వ్యయంతో మనం ఒక బ్రేకర్ ఏర్పాటు చేసుకున్నాం.
బాల్కొండ మండల కేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఈ నెల 14 నుంచి 20 వరకు జరిగే అగ్నిమాపక వారోత్సవాల కరప్రతులను అగ్నిమాపక శాఖ అధికారి శేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ తేదీ రోజు సందర్శకుల నిమిత్తం అగ్నిమాపక పరికరాల స్టాళ్లను అందుబాటులో ఉంచామని, వాటికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించడం జరిగిందని, బాల్కొండ ఫైర్ స్టేషన్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 1944 ఏప్రిల్ 14న ముంబైలో విక్టోరియా డాకియార్డ్లో నూకా దళపతి జరిగిన అగ్ని ప్రమాదాన్ని నివారించే కార్యక్రమంలో ఎందరో మంది వీర జవాన్లు ప్రాణత్యాగం చేశారన్నారు. వారిని స్మరించడానికి ప్రతి సంవత్సరం అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ సిబ్బంది తదితరులున్నారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా భీమ్గల్ మండలం పురాణిపేట్ గ్రామంలో సంఘ సభ్యులు మరియు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రైజింగ్ స్టార్ యూత్ సభ్యులు మరియు సంఘ సభ్యులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, సమాన న్యాయం లభించాలనే ఆలోచనతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగిందని, కానీ ప్రస్తుతం దేశంలోని కొన్ని దుష్టశక్తులు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని, దానిని ఎదిరించాల్సిన బాధ్యత అన్ని వర్గాల ప్రజలపైన ఉందని వారు తెలిపారు. అంబేద్కర్ కొందరివాడు అని ముద్ర వేస్తూ ఆయన ఆశయాలను, ఆలోచనలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్న వారిని ఎదుర్కోవాలని, అంబేద్కర్ కొందరివాడి కాదు అందరి వాడు అనే నినాదంతో ముందుకు వెళ్ళాలని రైజింగ్ స్టార్ యూత్ సభ్యులు అన్నారు. యూత్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ గౌడ్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు మరియు యూత్ సభ్యులు, సంఘ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 134వ జయంతి సందర్భంగా పురాణిపేటలో ఘనంగా ఉత్సవాలు జరిగాయి. అలాగే అన్ని కులాల సభ్యులు, పురాణిపేట గ్రామస్తులు అందరూ వచ్చి పాల్గొన్నారు. ఈ జయంతి సందర్భంగా విద్యావంతులకు, చిన్నపిల్లలకు ఆటల పోటీలు, విద్యావంతులకు వ్యాసరచన, అంబేద్కర్ చరిత్ర వ్యాసరచన పోటీలు జరపడం జరిగింది. అలాగే ఇక్కడ అన్నదానం కూడా జరపడం జరిగింది. అందరూ వ్యాసరచన పోటీకి వచ్చి పాల్గొనడం జరిగింది. అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. కొత్తపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ అంబేద్కర్ సమాజంలోని బలహీన వర్గాల కోసం పోరాడారని అన్నారు. ఆయన చూపిన బాట నేటికి మనకు మార్గదర్శకంగా ఉందని, ఆయన ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యతని, అంబేద్కర్ ప్రపంచ మేధావి అని, గొప్ప నాయకుడు, సంఘ సంస్కర్త, రాజ్యాంగ నిర్మాతగా ఎప్పటికీ చిరస్మరణీయుడని, ఆయన జీవితం మనందరికీ ఆదర్శమని డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పిస్తూ కులం, మతం, జాతి, లింగ భేదం లేకుండా అందరూ సమానమేనని హెచ్చరించిన గొప్ప సంఘ సంస్కర్తయని, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఆవిర్భించడంలో బిఆర్ అంబేద్కర్ పాత్ర కీలకమని అన్నారు. మరి సామాజిక రుగ్మతలను రూపమాపడానికి కంకణం కట్టుకొని వారు పోరాడిన ఫలితమే ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అనేది 1950 జనవరి 26న మనకు అమల్లోకి వచ్చిందంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క కృషి ఫలితమే అని చెప్పవచ్చు. అలాంటి మహనీయుని ఈరోజు స్మరించుకొని వారిని యొక్క స్ఫూర్తిగా తీసుకొని బాల్కొండ మండలం కిసాన్ నగర్లో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అన్ని పార్టీల వారు పార్టీలకు అతీతంగా అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. డాక్టర్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని, అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి స్వేచ్ఛ, సమానత్వం, చట్టాలు ఏ విధంగా ఉన్నాయి అనే అనేక అంశాలను పరిశీలించి ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని మన దేశానికి రూపొందించి అందించిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఈ
కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ రేణుకాదేవి, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు చంద్రమణి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎంపీపీ నాగభూషణం, మాజీ ఎంపీటీసీ రామరాజు గౌడ్, కాంగ్రెస్ నాయకులు, పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం నాగపూర్ గ్రామంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. వివిధ పార్టీల నాయకులతో పాటు దళిత సంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ఆయా కుల సంఘాలు మరియు యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి ఆయా కుల సంఘాలకు చెందిన పెద్దలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొని అంబేద్కర్ యొక్క చరిత్రను, ఆయన మన భారతదేశానికి అందించిన రాజ్యాంగం పట్ల పలువురు వక్తలు ప్రసంగించారు. అంబేద్కర్ను భారతదేశంలోనే కాకుండా ఆయా దేశాలలో కూడా ఆయనను ప్రపంచ మేధావిగా గుర్తించారని అన్నారు. ఆయన జీవితంలో జరిగినటువంటి ఒడిదొడుకులు, జీవిత చరిత్రను మరియు ఎదుగుదలపై పలు రకాలుగా ప్రసంగించారు. భవిష్యత్తులో ఆయన గురించి ఇంకా తమ కుటుంబాలలో పిల్లలకు, అలాగే చదువుకున్న యువజన సంఘాలు, యువకులు తెలుసుకుని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించాలన్నారు. ఆయన గొప్పతనము అందరినీ ఆ టైంలోనే కలుపుకొని కుల మతాలకు ఇట్లాంటి కొందరు ప్రతి జాగాల చీట పురుగులు చేస్తుంటారన్నట్టే మా కోసము ఆ దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిండని నేను మళ్ళొకసారి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. ఎందుకంటే అప్పటి నుంచే ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నప్పటి నుంచే ఆనాడు అతను అన్ని విధాలు, అన్ని డిగ్రీలు, అన్ని పట్టాలు చదువుకున్నాడు అంటే కారణం చదివే వ్యక్తికి మూల. చదువుకొని మన సమాజంలో చదువు చాలా. కాబట్టి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగించి మరోసారి అంబేద్కర్ గారి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్లో ఘనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సంబరాలు. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. వేల్పూర్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా బాబా సాహెబ్కు ఘన నివాళి. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు. బాల్కొండ మండల కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించిన అగ్నిమాపక శాఖ అధికారులు. సోమవారం సందర్భంగా సిద్దులగుట్టపై గల శివాలయంలో విశిష్ట పూజలు, పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.